విచ్చేస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు అభిషేక్ గౌడ్ గారిని, బిజీగా ఉన్నప్పటికీ కూడా మన డిఎంసీ మీటింగ్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మనకు డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ బై హానరబుల్ సీఎం గారు కూడా జరిగినాయి. అందులో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా ప్రతి ఒక్క కాన్స్టిట్యువెన్సీలో జిల్లాను కూడా రివ్యూ చేయడం జరిగింది. సో ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ అజెండాగా మనం సార్ తోటి పర్మిషన్ తీసుకొని పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఎక్కడ ఇంప్రూవ్ చేయవలసిన స్కోప్ ఉన్నాయో, ఎక్కడ మనం కొంచెం తగ్గి ఉన్నామో ప్రోగ్రెస్ జిల్లాలో, అవన్నీ కూడా ఈసారి అజెండాగా పెట్టడం జరిగింది సార్. ఈసారి మొత్తం 3 అజెండాలు పెట్టుకున్నాము. ఒకటి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, రెండోది పీజీఆర్ఎస్. బికాజ్ మన జిల్లాలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ పీజీఆర్ఎస్ రెవెన్యూ ఇష్యూలు సాల్వ్ చేస్తే, రెవెన్యూ ఇంకా పోలీస్ తోటి సాల్వ్ చేస్తేనే సాల్వ్ అయిపోతుందని చెప్పి మనకు మన ఆనరబుల్ సీఎం గారు కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. అది అడ్మినిస్ట్రేషన్ ఎట్లాగూ గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో మేము తీసుకునే నిర్ణయాలు అంచనాలు వేసుకుని సరైన ఆర్ఎంబీఎస్సీ సార్ లో పాజిటివ్ ఆర్ఎంబీ రోడ్స్ ఆర్ కన్సర్న్ సార్ మేము ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ లో ప్యాచ్ వర్క్ చేస్తుంటాం సార్. ప్యాచ్ వర్క్ లో వెట్ మిక్స్ అకాడమీ వేసేసి దాని మీద బాగానే ఉన్నారు. కానీ మన ముస్నూరు మండలంలో ఈరోజు వాళ్ళకి ఒక 1000 క్వింటల్స్ కావాలంటే వాళ్ళు ప్లేస్ చేసింది ఓన్లీ 100 క్వింటల్స్. 100 క్వింటల్స్ ఇచ్చేసారు కాబట్టి సరిపోయిందని చెప్పకుండా వాట్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ సీడ్ ఫర్ పర్టికులర్ మండలం ఆర్ విలేజ్ ఆర్ కాన్స్టిట్యున్సీ, దాంట్లో ఎంత ఇచ్చారనేది ముఖ్యం తప్పితే మీరు తీసుకెళ్ళినంత డిస్ట్రిబ్యూషన్ కాదు కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సీడ్ వాడతారు. ఫార్మర్స్ ఆర్ యూస్ టు ఇట్ ఆర్ ఆ ల్యాండ్స్లో దానికి బాగా వస్తుంది. మీరు అటువంటి సీడ్ని సీడ్ కార్పొరేషన్కి తెలియజేయకుండా మీ అందుబాటులో ఉన్న సీడ్ని తీసుకోమని చెప్తే ఫార్మర్స్ ఎంత తీసుకుంటారు? అది ఏమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిస్ట్రిక్టెడ్, అది ఒప్పుకోలేదు, దాన్ని రిజెక్టెడ్ అని అంటే అక్కర్లేదు. కానీ ఇట్ ఇస్ అప్రూవ్డ్ వన్ అండ్ సివిల్ సప్లైస్ ఇస్ ప్రొక్యూరింగ్ దట్ ప్యాడీ ఆల్సో. మీరు సీడ్స్ అందుబాటులో పెట్టారు కదా. పెడతాం సార్. ఈసారి ఏపీ సీడ్స్ 7000 క్వింటాలు నిన్న అలా క్వాంటిటీస్ వద్దండి. మీకు యూ గాట్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఇస్ బీయింగ్ కల్టివేటెడ్ ప్యాడీ అనేది, ఆ మొత్తానికి మనం సీడ్స్ ఇవ్వాలి అక్కర్లేదా? ఇవ్వాలి. యూ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్? లేదు సార్. ప్రతి ఫార్మర్కి ఇవ్వాలి కదా. సో యూ కెన్ క్యాలిక్యులేట్ హౌ మచ్ సీడ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ వాట్ వెరైటీ యూ రిక్వైర్. సో అవన్నీ ముందే ప్లాన్ చేసుకుని తెప్పించుకోవాలి తప్పితే ఉన్న వెరైటీనే తీసుకొని మీరు అంటే అది కరెక్ట్ కాదు. తర్వాత రిక్వైర్మెంట్ నేను చెప్తాను కదా, ముస్నూరు మండలం నోట్ డౌన్. ఇఫ్ యూ ఆస్క్ యువర్ అగ్రికల్చర్ ఆఫీసర్ 1000 క్వింటల్స్ కావాలంటే షీ ప్రొక్యూర్డ్ ఓన్లీ 125 రఫ్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్. అంత గ్యాప్ ఉంది. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఫస్ట్ ప్లేస్మెంట్ ఇచ్చాం సార్. 1000 క్వింటాలు ఇస్తాం సార్. గ్రీన్ మ్యాన్యూర్ సీడ్స్ సార్. అది జీలు కలిసి కాదు. ఎస్ సార్. ప్యాడీ. ఎస్ సార్. ప్యాడీ కూడా పెడతాం సార్. ఎస్ సార్. ఫోర్స్ కానివ్వండి, కండక్టర్ కానివ్వండి, ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, అంటే ఇక్కడ మనం ఓల్డ్ మెటీరియల్ అనేది అంటే యాక్చువల్గా ఓల్డ్ లైన్ కంటిన్యూ చేసుకుంటేనే కంటిన్యూ చేస్తారండి. అంటే సార్ మీరు స్పన్ పోల్స్ వేస్తున్నారు, హైట్స్ పెంచుతున్నారు, క్లియరెన్స్ పెంచుతున్నారు. అవును సార్. సో ఓల్డ్ లైన్ తీసేసే కదా. తీసేసే సార్. మరి ఆ మిడిల్ అంతా ఏం చేస్తున్నారు? డెవలప్ చేస్తారు సార్ కాంట్రాక్టర్. ఎక్కడ డెవలప్ చేస్తారు? ఎక్కడ చేయలేదు దాకా సార్ సార్ చేస్తారు. ఇప్పుడు జరిగిన ఎక్కడైనా కానీ సార్ సార్ మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా డెవల్యూషన్ చేసింది? లేదు సార్. తీసుకుంటా సార్. ఏదైనా విలేజెస్ లో కావాల్సి వస్తే సార్ మీరు ఆర్డీ ప్లేసెస్ రూట్ లో అది డిఫరెంట్. అవును సార్. బట్ విలేజెస్ లో కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రపూడ లేకపోతే విలేజ్ అడుగుతారు ఎమ్మెల్యే కానీ ఆ పోల్స్ తీసుకొచ్చి చేయించుకుంటే మీరు ఏదో 2 లక్షలు 5 లక్షలు ఎస్టిమేషన్ చేస్తున్నారు. లేదు సార్. యూటిలైజ్ చేస్తున్నారు సార్. నాట్ యూటిలైజింగ్. సార్ మీరు ఏదైనా చెప్పేసి వెళ్ళిపోతుంటే కరెక్ట్ నాకు తెలుసు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు అడిగారు, ఈ ఊళ్ళో అర్జన్ వార్డులోనో లేకపోతే ఎక్కడో ఏదో ఒక ఏరియాలో ఒక 10 పోల్స్ కావాలి. మీరు ఏం చేస్తున్నారు? ఒక 5 లక్షలు ఎస్టిమేషన్ చేస్తున్నారు. పంచాయతీ పే చేస్తే చేయవు కదా. ఇప్పుడు ఆ రిమూవ్ చేసిన మెటీరియల్ అంతా కూడా మీరు ఆప్షన్లో ఇచ్చేసారు కదా. సో దట్ మెటీరియల్ కెన్ బి యూస్డ్. మరి అటువంటిప్పుడు ఎస్టిమేషన్ తగ్గించి ది సేమ్ ఎమ్మెల్యేస్ అడిగి ఎక్కడెక్కడ అవసరం లేదో అది చేయించవచ్చు కదా లోకల్ కాంట్రాక్టర్స్. రీయూస్, ఇట్ కెన్ బి రీయూస్డ్. అంటే మనకి ఏపీటీసీలో ఆ ప్రాబ్లం లేదు సార్. అన్ని చోట్ల ఉండేదండి తెలుసు. మీరు అడిగిన ఎమ్మెల్యేస్ కానీ ఏదైనా పోల్స్ కావాలంటే మీరు ఏం చేస్తారు? పోల్స్కి 10,000 సూపర్వైజన్ ఛార్జెస్. అలాగే ఎస్సీ గారు మీకు ఒక కంప్లైంట్, అవి బాగా అడ్డుగా ఉన్నాయి. చేపల వేట బలలాగా చేసుకోవడానికి
పెట్టినా స్పందించలేదని నేను మీకు కూడా అవును, లెటర్ మేడం. వస్తే పెట్టాము. కంప్లైంట్ దాని వచ్చింది మీద మేడం. ఒకసారి చూడండి మరి. కంప్లైంట్ వచ్చింది మేడం. అంటే అవి వాటర్లో ఉన్నాయి మేడం. కొంచెం వాటర్ పాస్ చేసింది మేడం. కొంచెం వాటర్ ఉంది సార్, వాటర్ లాగే క్లీన్ చేస్తాను మేడం. మీరు ఫాలో అవుతుంది మేడం. 10 days అది క్లీన్ చేస్తాను. ఎస్సీ గారు జనరల్గా మీరు